ఉదయకాలపు ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడవైన మా ప్రియా పరలోకపు తండ్రి, జాలి దయా కనికరములు కలిగిన మా గొప్ప దేవా, మీ బంగారు పాదాలకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. దేవా, గడిచిన ఉదయకాలమంతా, గడిచిన రాత్రంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు తండ్రి. మమ్మను పోషించినారు, మమ్మను కాపాడినారు దేవా. ఆత్మీయంగా శారీరకంగా మమ్మను బలపరిచినారు తండ్రి. మా భారములన్నిటినీ మీరు భరించినారు. మా అక్కరలు, మా కొరతలు, మా చింతలు మీరు తీర్చినారు. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి, ఇరుకులు, ఇబ్బందుల నుండి, సమస్యలు, శోధనల నుండి, నిందలు, అవమానాల నుండి, పగవారి నుండి, శత్రువుల నుండి, హాని కలిగించే పరిస్థితుల నుండి మమ్మను తప్పించినారు దేవా. మమ్మను ఓదార్చినారు తండ్రి. మీ గొప్ప సహాయాన్ని మాకు అందించినారు. అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు దేవా. మా పనులలో, మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు. మా ప్రయాణమంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు. ప్రతి ఆటంకం నుండి, అపాయం నుండి, ప్రమాదముల నుండి మమ్మను రక్షించినారు దేవా. అయ్యా, గడిచిన దినమున మీ దృష్టికి మేము ఎంత అపవిత్రులంగా జీవించినప్పటికీ, ఎంత విరోధంగా, దుఃఖకరంగా, ఆయాసకరంగా నడుచుకున్నప్పటికీ కూడా మీరు మమ్మను క్షమించినారు దేవా. మమ్మను ప్రేమించినారు తండ్రి. సజీవులనుగా కాచి కాపాడి ఈ దినమును చూచే కృపనిచ్చారు దయగల దేవా. మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దేవా, ఈ ఉదయకాల సమయంలో మీ పాదముల వద్ద సాగిలపడి మిమ్మల్ని స్తుతించడానికి, ఆరాధించడానికి, మీ నామాన్ని గణపరచడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు అయ్యా. ఈ దినమును చూడక ఎంతో మంది గొప్పవారు, విశ్వాసులు, పేరు గడించిన వారు, భక్తులైన వారు, శ్రేష్ఠులైన వారు, జ్ఞానం కలిగిన వారు గతించిపోయారు, కొనిపోబడ్డారు. వారికంటే మేము గొప్పవారిమి కాదు, విశ్వాసులం కాదు, శ్రేష్ఠులం ఎంత మాత్రం కాదు దేవా. అయినప్పటికీ మమ్మను సజీవ లెక్కలో ఉంచిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆరాధనలకు యోగ్యుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కీర్తనీయుడైన యెహోవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. స్తుతులను బట్టి ఆనందించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. స్తుతి కీర్తనలను బట్టి పూజ్యుడవు గనక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. స్తోత్రముల మీద ఆసీనుడవై ఉన్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మహోన్నతమైన స్థలములలో నివసించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. కెరూబుల మధ్య నివసించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సమీపింపరాని తేజస్సులో నివసించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యెరూషలేములో నివసించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాలో నివసించుచున్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వినయము గలవారి యొద్దను, దీన మనసు గలవారి యొద్దను నివసించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరలోకమందును, భూమి మీదను సర్వాధికారములు కలిగిన దేవా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. భూమండలం మీద ఆసీనుడవై ఉన్న మా తండ్రి, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మహాజలముల మీద సంచరించువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మహా ఆశ్చర్య కార్యములు చెయ్యువాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా ప్రాణ స్నేహితుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పాపుల స్నేహితుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆశ్చర్యకరుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నజరేయుడగు యేసు, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిర్దోషమైన మీ రక్తమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిష్కలంకమునగు మీ రక్తమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అమూల్యమైన మీ రక్తమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. చెప్పశక్యముగాని మీ వరమును బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను పుట్టించిన ఆశ్రయదుర్గమా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా హృదయమునకు ఆశ్రయదుర్గమైన వాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా విమోచకుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా సహాయకుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆపత్కాలములో నమ్ముకొనదగిన సహాయకుడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నాకు రక్షణ అయ్యున్నవాడా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా రక్షణ దుర్గమా, మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను సృష్టించిన
కరుణించిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అతి కాంక్షణీయుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. 10,000 మంది పురుషులలో గుర్తింపబడిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీ నోరు అతి మధురము గనుక మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ధవలవర్ణుడు రత్నవర్ణుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రకాశమానమైన వేకువ చుక్క మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. జల్దర్ వృక్షం వంటి వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. యథార్థమైన మనసుతో ప్రేమింపబడుచున్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రియ కుమారుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సర్వోన్నతుడైన దేవుని కుమారుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మనుష్య కుమారుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దావీదు కుమారుడని పిలువబడిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిన్న నేడు నిరంతరము ఒక్కటే రీతిగా యుండువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. లోకమునకు వెలుగుగా వచ్చిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నిజమైన వెలుగు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ప్రతి మనుషుని వెలిగించు వెలుగు మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నమ్మకమైన సత్య సాక్షి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వధింపబడిన గొర్రె పిల్ల మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవుని గొర్రె పిల్ల మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఒక్కడే కాపరిగా ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. గొర్రెల కొరకు ప్రాణం పెట్టినవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. త్వరలో వచ్చుచున్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మహాఘనత నొందినవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆకాశ మండలము కంటెను మిక్కిలి హెచ్చైన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. పరిశుద్ధ సింహాసనం మీద ఆసీనుడయ్యున్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అధిక శక్తి గలవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతిమంతుల త్రోవను సరాలం చెయ్యువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నీతి సూర్యుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. న్యాయమును బట్టి తీర్పు తీర్చువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. శ్రమదినమందు నా ఆశ్రయదుర్గమా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నమ్ముకొనదగిన సహాయకుడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా రక్షణ శృంగము మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నా రక్షణకర్త మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నన్ను రక్షించువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. నమ్మదగిన వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. సాటి లేని వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. అల్ఫా ఒమేగా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆదియు అంతమునయ్యున్న వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మొదటివాడా కడపటివాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవుని సృష్టికి ఆదియునయ్యున్న వాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. వర్తమాన భూత భవిష్యత్ కాలములలో ఉండువాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఉన్నవాడను అనువాడనై ఉన్నవాడా మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆదరణకర్త మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. విజ్ఞాపనము చెయ్యు ఆత్మ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా బలహీనతను చూచి సహాయం చెయ్యు ఆత్మ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆలోచనకు ఆధారమగు ఆత్మ మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం. దేవా ఇంతవరకు మిమ్మల్ని స్తుతించడానికి మా స్తోత్రములను మీకు అర్పించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మంచి ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయ్యా ఆనాడు మా పితరులు నీ బిడ్డలు మిమ్మల్ని ఎంతో స్తుతించినారు. వారి కష్టకాలంలో ఆపద సమయంలో వ్యాధి బాధలలో మీ వైపే చూస్తూ వచ్చారు. మీకే మొరుపెట్టినారు తండ్రి. అయ్యా మీరు వారిని అత్యధికంగా దీవించినారు దేవా. ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి నీ బిడ్డల్ని కాపాడినారు దేవా. అత్యున్నతంగా హెచ్చించినారు దేవా. బిడ్డల పట్ల మీరు చేస్తూ వచ్చిన మేలులు ఉపకారములను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో నీ బిడ్డలమైన మమ్మను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. మా స్తుతులను కూడా మీరు అంగీకరించండి దేవా. మమ్మను కూడా ప్రతి కష్టం నుండి శ్రమ నుండి వ్యాధి నుండి బాధ నుండి రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా మేము కూడా మీ యొద్ద నుండి గొప్ప ఆశీర్వాదములు పొందుకునే వారిమిగా మమ్మను సిద్ధపరచండి దేవా. అన్నిటికంటే ముఖ్యంగా ఆత్మీయ ఆశీర్వాదముల చేత మమ్మను తృప్తిపరచండి దేవా. విశ్వాసంలో ఎదిగే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నిత్యము మీకు మొరుపెట్టే మనసును మాకు అనుగ్రహించండి దేవా. అయ్యా మమ్మను ప్రేమించి మాకిచ్చిన ఈ యొక్క శుభదినమును బట్టి మీకు స్తోత్రములు దేవా. అయ్యా ఈ దినమంతటి కొరకై మమ్మను సిద్ధపరచండి తండ్రి. మాకు సహాయం చెయ్యండి దేవా. ఈ దినమున ప్రవ్వా
మేము చేసే ప్రతి పనిలో ప్రతి ప్రయత్నంలో మీరే మాకు తోడుగా ఉండి మీ గొప్ప సహాయాన్ని అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మీరు సహాయం చెయ్యకపోతే మేము ఏమీ పొందుకోలేమి వారం ప్రవ్వా, ఏమీ చెయ్యలేని వారము, ఏమీ చేతకాని వారము. ఈ సమయాన సంపూర్ణంగా మీ వైపే చూస్తున్నాము దేవా, మీ మీదనే ఆధారపడుచున్నాము తండ్రి. మమ్మను మీరు జ్ఞాపకం చేసుకోండి, కనికరించండి, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి అయ్యా. బిడ్డల అక్కరల కొరతలు మీరు తీర్చండి. మీరే వారి ఎడల గొప్ప కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, వారు కన్నీటితో మొరపెడుతుండగా, నమ్మకంతో మీ వైపు చూస్తుండగా, ఆశ కలిగి మీకు ప్రార్థిస్తుండగా బిడ్డల ప్రార్థనలకు మీరే గొప్ప జవాబును దయచేయండి ప్రవ్వా. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి నీ బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమున ప్రియులు చేసే ప్రతి పనిలో తోడుగా ఉండి సహాయం చేయండి దేవా. మంచి జ్ఞానం చేత వారిని నింపండి దేవా. రకరకాల ప్రయత్నాలు చేస్తుండగా బిడ్డలకు కావలసిన బలాన్ని, శక్తిని, జ్ఞానాన్ని దయచేయండి ప్రవ్వా. వారి వారి పనుల నిమిత్తం వెళ్తుండగా మీ సన్నిధి తోడుగా ఉంచి సహాయం చేయండి దేవా. బిడ్డల చేతి కష్టాన్ని మీరు దీవించండి దేవా. ప్రియులు చేసే ఉద్యోగాలలో, వ్యాపారాలలో తోడుగా ఉండి సహాయం చేయండి తండ్రి. ఈనాడు ఎంతో మంది బిడ్డలు అధికారుల దృష్టికి ఎంత నమ్మకస్తులుగా పనిచేసినప్పటికీ కూడా ఎలాంటి శాలరీస్ పొందుకోలేక బాధపడుచున్నారు దేవా. అయ్యా, పెండింగ్ లో ఉన్న శాలరీస్ సకాలంలో పొందుకునే కృపను బిడ్డలకు దయచేయండి ప్రవ్వా. బిడ్డల పట్ల అధికారులకు దయ పుట్టించండి దేవా. అయ్యా, మీరే వారి చేతి కష్టాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, బిడ్డలు కూడా అధికారుల దృష్టికి నమ్మకస్తులుగా పనిచేసే కృపను దయచేయండి ప్రవ్వా. వారు ప్రమోషన్స్ కోసం, ట్రాన్స్ఫర్స్ కోసం, ఇంక్రిమెంట్స్ కోసం ఎదురు చూస్తుండగా బిడ్డల ఎడల మీరే గొప్ప కార్యములు జరిగించండి దేవా. వారు కోరుకుంటున్న పోస్టుకి ప్రమోషన్ వచ్చేలాగున, వారు ఆశిస్తున్న స్థలానికి ట్రాన్స్ఫర్ అయ్యేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఎన్నో సంవత్సరాల నుండి అదే శాలరీకి పనిచేస్తూ చాలని జీతంతో కుటుంబాన్ని నెట్టుకోలేక బాధపడుచున్న ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి. అక్కరల కొరతలు మీరు తీర్చండి అయ్యా. ఇంక్రిమెంట్స్ వేసే మనసును అధికారులకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల చేతి కష్టాన్ని మీరు దీవించండి దేవా. వారి ప్రయాసాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, ఇంటర్వ్యూలకు వెళ్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డల పట్ల అధికారులకు దయ పుట్టించండి దేవా. అయ్యా, ప్రతి ప్రశ్నకు సమాధానం చెప్పే జ్ఞానాన్ని ప్రతి బిడ్డకు అనుగ్రహించండి దేవా. రకరకాల కాంపిటేటివ్ పరీక్షలు రాయాలని వెళ్తున్న బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచండి. రాస్తే హస్తాల్ని బలపరచండి. మంచి జ్ఞానం చేత నింపండి. మీరే వారికి తోడయ్యుండి సహాయం చేయమని అత్యున్నతంగా బిడ్డల్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నమ్మదగిన దేవా, కృపగల తండ్రి, మీ బంగారు పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నామయ్యా. ఈ దినమున దేవా, బిడ్డల పట్ల అద్భుత ఆశ్చర్య కార్యములను జరిగించండి దేవా. అయ్యా, మీరే వారి కోరికలను తీర్చండి. బిడ్డల హృదయ వాంఛలను నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దయగలిగిన దేవా, మీ ప్రేమను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు దేవా. ఎందరైతే సంతానం కొరకు ఎదురు చూస్తున్నారో అలాంటి బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, బిడ్డలకు చక్కటి సంతానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. గర్భిణీ స్త్రీలను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. గర్భంలో ఉన్న శిశువు చక్కగా ఎదుగుటకు సహాయం చేయండి. తల్లికి బిడ్డకు మంచి ఆరోగ్యం దయచేయండి. సుఖమైన ప్రసవం కొరకు బిడ్డలను సిద్ధపరచండి దేవా. అయ్యా, బిడ్డలు మీరు కాపాడండి దేవా. వారిలో ఉండే భయాన్ని, టెన్షన్ని సంపూర్ణంగా దూరపరచండి. డాక్టర్స్ కావాల్సిన జ్ఞానం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అప్పుడే పుట్టిన చంటి బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. పాలిచ్చే బాలింతల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. బిడ్డలందరికీ చక్కటి క్షేమాన్ని, ఆరోగ్యాన్ని దయచేయండి ప్రవ్వా. అయ్యా, కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, అబార్షణ బాధపడుచున్న బిడ్డల బాధను మీరు దూరపరచండి దేవా. అయ్యా, మీ చిత్తమైతే మరలా చక్కటి సంతానం పొందుకునేలాగున మీరే వారి సంతోషం సంపూర్ణం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, వివాహాల కొరకు ఎదురు చూస్తే ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. వారి ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి దేవా. బిడ్డలకు సాటి అయిన సహాయాన్ని దయచేయండి. యవ్వన సహోదరి సహోదరులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరే వారి పట్ల ఉన్నతమైన కార్యాన్ని జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున వివాహాలు జరుపుకుంటున్న ప్రియులను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, ఆ యొక్క వివాహం మీ నామానికి మహిమకరంగా, ఘనంగా, ఎలాంటి కొరతలు లేకుండా జరిగేలాగున మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నాయన,
వివాహమైన తర్వాత భార్యాభర్తలు ఒకరినొకరు అర్థం చేసుకొని ప్రేమ కలిగి జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి దేవా. వారి మధ్య ఎటువంటి మనస్పర్ధలు, కోపాలు, ద్వేషాలు లేకుండా సహాయం చేయండి దేవా. అయ్యా, ఈనాడు విడిపోయిన కుటుంబాలను మీరు కలపండి దేవా. విడిపోయిన బంధువులను కలపండి దేవా. విడిపోయిన రక్త సంబంధికుల్ని కలపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకా భార్యాభర్తలు ఎందరైతే విడిపోవాలని నిర్ణయాలు తీసుకుంటున్నారో, విడాకులు కావాలనుకుంటున్నారో, అట్టి వారి నిర్ణయాలను మీరు మార్చండి దేవా. కలిసుండే మనసును వారికి దయచేయండి ప్రవ్వా. వారి మధ్య ప్రేమను పుట్టించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు తండ్రి పిల్లలు కూడా తల్లిదండ్రుల మాటకు విధేయత చూపేవారిగా సిద్ధపరచండి దేవా. నాయన, చిన్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. చిన్న బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయండి ప్రవ్వా. స్కూల్స్కి, ఆట స్థలాలకు వెళ్తూ వస్తుండగా బిడ్డల చుట్టూ మీ దూతలు నుంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు యవ్వనస్తులను కూడా జ్ఞాపకం చేసుకోండి. యవ్వన కాలంలో మిమ్మును సేవించే బిడ్డలుగా ఉండటకు సహాయం చేయండి. వారి భవిష్యత్తును మీరు ఆశీర్వదించండి. చదువులలో, ఉద్యోగాలలో, వ్యాపారాలలో తోడుగా ఉండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, బిడ్డలందరూ వయస్సునందును, జ్ఞానమందును, బుద్ధి అందును దేవుని దయలో, మనుషుని దయలో వర్ధిల్లునట్లుగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పరిచర్య చేస్తున్న సేవకులను, సేవకురాలను, వారి కుటుంబాలను దీవించండి. వారి సేవలో ఎదురయ్యే ప్రతి సమస్యను, భయాన్ని దూరపరచండి దేవా. అయ్యా, బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూతలు నుంచండి. ఆత్మీయంగా బలపరచండి దేవా. వారి సేవా పరిచర్యలో మీరే అభివృద్ధి, ఆశీర్వాదమును అనుగ్రహించండి దేవా. అయ్యా, సంఘాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. విశ్వాసుల కుటుంబాల చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. అయ్యా, ఎందరైతే మీ సంఘానికి రాకుండా, ఎందరైతే మీ పరిచర్యకు దూరంగా ఉంటున్నారో అట్టి బిడ్డల మనసులను మీరు మార్చండి దేవా. యెరూషలేములోనే మీరు ఆదరించబడదరు అన్నారు దేవా. ఈ దినమున దేవా, ప్రతి బిడ్డను కూడా మీ సన్నిధికి నడిపించండి దేవా. మీ సన్నిధిలో అంటుకట్టుకుని జీవించే బిడ్డలుగా, మీ పరిచర్య చేసేవారిగా, మిమ్మల్ని స్తుతించేవారిగా ప్రతి ఒక్కరిని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, లోకంలో, పాపంలో జీవించే బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. చెడు అలవాట్లకు లోనయ్యి, చెడు తిరుగుళ్ళు తిరుగుతూ, చెడు స్నేహాలలో బానిసలుగా బ్రతుకుతున్న బిడ్డల మనసులను మీరు మార్చండి దేవా. రక్షించండి దేవా. పాప క్షమాపణ, మారు మనసు ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, కృప చూపించండి దేవా. ఈనాడు ప్రవ్వా, ల్యాండ్ సమస్యలతోటి, కోర్టు సమస్యలు, ఆస్తుల తగాదాలు, భూ వివాదాలతోటి బాధపడుచున్న ప్రతి బిడ్డ పక్షాన మీరే న్యాయం జరిగించండి దేవా. మీరే వారికి తోడుగా ఉండి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఉద్యోగాలు కోల్పోయిన బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము దేవా. ఏ కారణాన్ని బట్టి వారు ఉద్యోగాన్ని కోల్పోయినారో, మీ చిత్తమైతే మరలా శ్రేష్టమైన ఉద్యోగాన్ని ప్రతి బిడ్డకు అందించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, వ్యాపారాలు చేసుకుంటున్న బిడ్డల కష్టాన్ని మీరు దీవించండి దేవా. వారి వ్యాపారం అంతట్లో తోడుగా ఉండి అత్యధికంగా అభివృద్ధి పరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వ్యాపారంలో నష్టాల పాలైన వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. మీరే వారిని హెచ్చించండి దేవా, గణపరచమని, మంచి జ్ఞానం చేత వారి వ్యాపారాలు చక్కగా చేసుకునే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, సొంత వాహనాలు కలిగి ఉండాలని, సొంత గృహాలు కలిగి ఉండాలని, సొంత వ్యాపారాలు, ఉద్యోగాలు కలిగి ఉండాలని ఎంతగానో బిడ్డలు ప్రయాసపడుతుండగా, కష్టపడుతుండగా మీరే వారి ప్రయాసాన్ని దీవించండి దేవా. అయ్యా, బిడ్డల ఆశలను మీరు తీర్చండి దేవా. బిడ్డలకు శ్రేష్టమైన వాహనాలను, చక్కటి గృహాలను దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, వారు చేసే ప్రతి పనిని కూడా మీరు సఫలపరచండి దేవా. అయ్యా, మీరే వారికి తోడుగా ఉండి మీ గొప్ప కార్యాన్ని వారి ఎడల జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈరోజు దేవా, ఆయా రకాల కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. మీరే తోడయ్యుండి సహాయం చేయండి. ఆర్థికంగా బలపరచండి దేవా. ఎలాంటి నష్టాల బారిన పడకుండా బిడ్డల్ని మీరు కాపాడమని, కన్స్ట్రక్షన్స్ మధ్యలోనే ఆగిపోకుండా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, బీదరికంలో, కరువులో, దారిద్రతలో, ఆకలితో అలమటిస్తున్న బిడ్డలందరినీ ఈ సమయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినం మీరే వారి పట్ల గొప్ప కార్యం జరిగించండి. అయ్యా, బిడ్డల కష్టాన్ని మీరు దీవించండి. చేయడానికి శ్రేష్టమైన పనులను అనుగ్రహించండి. వారి స్థితిగతులను మీరు మార్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, పుట్టుకతోనే గుడ్డివారిగా, అంగవైకల్యంతో ఉన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, వయసు వచ్చినప్పటికీ నడవలేక, మనుషులను గుర్తుపట్టలేక, మాట్లాడలేక, చూడలేక బాధపడే ప్రతి బిడ్డ బాధను మీరు దృష్టించండి దేవా. బిడ్డల్ని మీరు బాగు చెయ్యండి దేవా. బిడ్డలకు
మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా అనారోగ్యాలతో బాధపడే బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వ్యాధులు, రోగాలు, జబ్బుల చేత కన్నీరు కారుస్తున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. హాస్పిటల్లో ఐసీలో ఉంటున్న బిడ్డల్ని మీరు కనికరించండి దేవా. అయ్యా, మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో బిడ్డల్ని తాకండి దేవా. సంపూర్ణంగా ముట్టి బాగు చేయమని, బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు అన్ని వృత్తులలో ఉండి పనిచేస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి వారి పనులకు వెళ్తుండగా బిడ్డలకు మీరు తోడుగా ఉండండి దేవా. వారి మార్గాలను మీరు సరళం చేయండి దేవా. బిడ్డల్ని మీరు బలపరచండి దేవా. మంచి జ్ఞానం చేత నింపమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వ్యవసాయం చేస్తున్న బిడ్డల కష్టాన్ని కూడా మీరు దీవించండి దేవా. వారి చేతి కష్టాన్ని మీరు ఫలింప చేయండి దేవా. ఏ పంట అయితే వారు పండిస్తున్నారో అందులో నూరంతలుగా ఫలము పొందుకొనుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల కొరతలు మీరు తీర్చండి దేవా. అయ్యా, బిడ్డలు నష్టాల పాలవ్వకుండా, అప్పుల పాలవ్వకుండా మీరే వారి కష్టాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. నూతన సంవత్సరంలో నూతనమైన వాగ్దానముల చేత మమ్మను తృప్తిపరచండి దేవా. నూతనమైన కార్యములు మా జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నీ బిడ్డలందరినీ సజీవులనుగా కాపాడండి దేవా. దుష్టు నుంచి, అపవాది నుండి, ప్రమాదాలు, ఆటంకాల నుండి నీ బిడ్డల్ని రక్షించండి దేవా. ఈనాడు ప్రవాసంతో వారిని కోల్పోయి బిడ్డలు ఎంతో బాధపడుచుండగా వారి బాధల్ని మీరు తీర్చండి దేవా. భర్తను కోల్పోయిన భార్యల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. భార్యను కోల్పోయిన భర్తల్ని జ్ఞాపకం చేసుకోండి. తల్లిని, తండ్రిని కోల్పోయి బాధపడుచున్న బిడ్డల బాధను మీరు దూరపరచండి దేవా. బంధువులను, రక్త సంబంధికులను, స్నేహితులను, ఇరుగు పొరుగు వారిని, సంఘస్థులను కోల్పోయి బిడ్డలు ఎంతో బాధపడుచుండగా మీరే వారిని ఆదరించండి, ఓదార్పును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే దేవా, హాస్టల్లో ఉండి చదువుకుంటున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి చుట్టూ మీ దూతలు నుంచండి దేవా. జాబ్స్కు వెళ్తుండగా, ఉద్యోగాలకు, చదువుల కొరకు వెళ్తుండగా బిడ్డల్ని మీరు కాపాడండి దేవా. దుష్టు నుంచి, అపవాది నుండి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు అనాథలుగా మారిన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ రెక్కల చాటున భద్రపరచండి. మీరే వారికి ఆశ్రయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు వరుస మరణాలను బట్టి బాధపడే ప్రతి బిడ్డ బాధను మీరు దూరపరచండి దేవా. వయస్సు గతించక ముందే అకాల మరణం పాలవుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. కుటుంబంలో ఉండే పాపాలను, శాపాలను మీరు దూరపరచండి దేవా. కుటుంబం చుట్టూ మీ దూతలు నుంచండి. బిడ్డలందరికీ దీర్ఘాయుష్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం. ప్రతి ఒక్కరిని సజీవులనుగా కాపాడండి దేవా. కృప చూపించండి. ఈనాడు కుటుంబంలో శాంతి, నెమ్మది, సమాధానం లేక బాధపడే ప్రతి బిడ్డని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, కుటుంబ సభ్యుల మధ్య ఐక్యత, సమాధానం, ప్రేమను అనుగ్రహించండి దేవా. అయ్యా, కుటుంబం అంతా ఒక్కటిగా చేరి మీ అందు ఆనందించే కృపను దయచేయండి ప్రవ్వా. అయ్యా, బిడ్డలు ప్రతి దినము కుటుంబ ప్రార్థనలు కలిగి ఉండేలాగున నిత్యము మీ అందు ఆనందించే వారిగా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మా దేశాన్ని, మా రాష్ట్రాన్ని, మా జిల్లాల్ని, మా ప్రాంతాలని మీరు జ్ఞాపకం చేసుకోండి. అధికారులను మీరు దీవించండి. నాయకుల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. మంచి ఆరోగ్యాన్ని, చక్కటి క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి కుటుంబాలను రక్షణలోకి నడిపించండి దేవా. అయ్యా, ఈ దినమున క్రొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలని ఆశపడుతున్న బిడ్డల ఆశను మీరు తీర్చండి. ఏ రకమైన వ్యాపారం వారు చేస్తున్నారో మీరే వారికి తోడుగా ఉండి వారి చేతి కష్టాన్ని మీరు దీవించండి దేవా. మీరే వారికి తోడుగా ఉండి సహాయం చెయ్యండి. క్రొత్తగా ఉద్యోగానికి వెళ్తున్న బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి పనులలో తోడుగా ఉండండి దేవా. అయ్యా, సహాయం చెయ్యండి. ఈ దినమున ఆయా రకాల పనులు ప్రారంభిస్తుండగా బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. వారి ప్రతి ప్రయత్నాన్ని సఫలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున దేవా, ఇల్లు అమ్మాలని, కొనాలని, ల్యాండ్ అమ్మాలని, కొనాలని, ఇతర వస్తువులు, ప్రాపర్టీస్ అమ్మాలని, కొనాలని బిడ్డలు ఎంతో ప్రయాసపడుతుండగా వారి ప్రయాసాన్ని మీరు దీవించండి దేవా. మంచి జ్ఞానం చేత నింపండి దేవా. బిడ్డల పట్ల న్యాయం జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అలాగే హాస్పిటల్స్కి చెకప్ నిమిత్తం వెళ్తున్న బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. ప్రతి రిపోర్టు నార్మల్ వచ్చేలాగా మీరే కృప చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ దినమున దేవా, క్రొత్తగా జీవితాన్ని ప్రారంభిస్తున్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి వివాహ బంధాన్ని మీరు దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఇతర దేశాలలో, రాష్ట్రాలలో నివాసం ఉంటున్న బిడ్డల చుట్టూ మీ కంచె నుంచండి దేవా. వారు ఒంటరిగా ఉంటుండగా వారితో మీరుండండి దేవా. బిడ్డలందరినీ మీరు ఆశీర్వదించండి. కుటుంబాలను ధైర్యపరచండి
బలపరచండి. బిడ్డల్లో మీ గొప్ప కార్యములు జరిగించండి దేవా. వారి పనులంతట్లో తోడుగా ఉండి సహాయం చేయండి. మీ కృపలో బిడ్డల్ని భద్రపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఎంతో మంది బిడ్డలు పొట్టకూటి కోసం ఇతర దేశాలకు, రాష్ట్రాలకు వెళ్ళి అక్కడే దాసత్వంలో బందీలుగా ఉంటున్నారు దేవా. బిడ్డలు ఎంతో హింసకు గురవుతున్నారు దేవా. దయచేసి వారి బంధకాలను మీరు తెంపండి దేవా. బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. పై చదువుల కొరకు, ఉద్యోగాల కొరకు బిడ్డలు వేరే దేశాలకు, రాష్ట్రాలకు ప్రయాణమై వెళ్తుండగా వారి ప్రయాణాలలో తోడుగా ఉండండి దేవా. చక్కని క్షేమాన్ని, భద్రతను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. బిడ్డల్ని మీరు కాపాడండి దేవా. అయ్యా, మారుమూలల ప్రాంతాల్లో నివాసం చేస్తున్న బిడ్డల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. సరైన వస్తువులు లేక జీవిస్తున్న బిడ్డలందరినీ మీరు కనికరించండి. వారికి ఏ సమయాన్ని ఏమి కావాలో వారి అక్కరలు, కొరతలు మీరు తీర్చండి దేవా. బిడ్డలకు చక్కని క్షేమాన్ని, మంచి ఆరోగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, చిన్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. రకరకాల అనారోగ్య సమస్యలతో, జన్యుపరమైన వ్యాధులతో, నొప్పులతో బాధపడుచుండగా బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి దుఃఖాన్ని తొలగించండి దేవా. అయ్యా, పసికందులను మీరు ముట్టండి దేవా, స్వస్థపరచండి దేవా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఇంకా ఎందరైతే రకరకాల సమస్యలను బట్టి, బాధలను బట్టి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయాలు తీసుకుంటున్నారో అట్టి వారి నిర్ణయాలను మీరు మార్చండి దేవా. వారితో మీరు మాట్లాడండి దేవా. ప్రతి సమస్యను, కష్టాన్ని ధైర్యంగా భరించే కృపను వారికి దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, మా సమస్యలకు పరిష్కారం దొరకడం లేదంటే, మా శ్రమలలో మేము కృంగిపోతున్నామంటే, మా బాధలు, మా కష్టాలు తీరని స్థితిలో మేము ఉంటున్నామంటే కారణం మీ మాటలను మేము ఆలకించని కారణాన్ని బట్టి, మీరు చెప్పింది వినకపోవడం వలన, మీ కార్యాలు మేము చేయకపోవడం వలన మా ప్రార్థనలకు జవాబు రావడం లేదు. మా కష్టాలు తీరడం లేదు. మా బాధల నుండి, మా కష్టాల నుండి విడుదల పొందుకోలేని వారిమిగా ఉంటున్నాము దేవా. దయచేసి మమ్మునందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. మా కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. మీరే శ్రేష్టమైన కార్యములను, ఘనమైన కార్యములను మా జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, మా ఉద్యోగాలను, వ్యాపారాలను, మా చేతి పనులు మీరు విస్తరింప చేయండి దేవా. ఫలింపులోనికి తీసుకొని రమ్మని బ్రతిమిలాడుచున్నాం తండ్రి. అయ్యా, మాపై జాలి చూపే దేవుడవు తండ్రి. మమ్మను ప్రేమించే దేవుడవు, ఆదరించి అక్కున చేర్చుకుని వాడవు. మేలైన కార్యములను మా కుటుంబాల్లో, మా జీవితాలలో జరిగించండి దేవా. అయ్యా, త్వరగా కార్యాలు జరిగితే బాగుండు అని బాధపడుతున్న బిడ్డల జీవితాలలో, వారి కుటుంబాలలో మీరే ప్రతి కార్యాన్ని త్వరపెట్టి జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, సమస్తము బాగుగా చెయ్యండి దేవా. మీ నామానికి మహిమ తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, నీ బిడ్డలైన వారందరి మొరలను మీరు ఆలకించండి దేవా. వారి కన్నీటిని మీరు తొడవండి దేవా. ఏ సమస్య కొరకు, ఏ బాధ కొరకు బిడ్డలు మొరపెడుతున్నారో ప్రతి సమస్య నుండి, బాధ నుండి గొప్ప విడుదలను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, మమ్మను మర్చిపోయే దేవుడవు కాదు ప్రవ్వా. మమ్మను విడిచిపెట్టు దేవుడవు కాదు ప్రవ్వా. సిగ్గుపరిచే దేవుడవు అసలు కాదు. అయ్యా, మీ అరచేతిలో మమ్మను చెక్కుకున్నారు. మీ స్వకీయ సాంపద్యంగా చేసుకున్నారు. మీ కొరకు మమ్మను ఏర్పరచుకున్నారు దేవా. మమ్మను హెచ్చించాలని, మమ్మను క్రమక్రమంగా ఆశీర్వదించాలని, అన్ని విషయాలలో అభివృద్ధి పరచాలని, ఉన్నత స్థలముల మీద మమ్మను నిలవబెట్టాలని కోరిన దేవుడోగా ఉన్నందుకు మీకు స్తోత్రములు దేవా. దయచేసి మా పట్ల మీరే ఉన్నతమైన కార్యములను జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, ఎంతో మంది బిడ్డలు వారి జీవితాలలో కొన్ని కార్యాలు జరగాలని ఉపవాసం ఉండి ప్రార్థిస్తున్నారు దేవా. ఎంత మొరపెట్టినా జరగని ఆ కార్యాల విషయమై మీరే అద్భుతాన్ని చెయ్యండి దేవా. మీకు అసాధ్యమైన కార్యం ఈ లోకంలో ఏదీ లేదయ్యా. దయచేసి మీ గొప్పతనాన్ని బిడ్డల జీవితంలో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు దేవా, నీ బిడ్డలైన వారు రకరకాల ప్రాంతాలకు ప్రయాణమై వెళ్తుండగా వారి ప్రయాణాలలో తోడుగా ఉండి సహాయం చెయ్యండి దేవా. అయ్యా, బిడ్డల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమున దేవా, చెడు వార్తలు మా చెవిన పడకుండా సహాయం చెయ్యండి. ప్రతి బిడ్డకు సంతోషాన్ని దయచేయండి ప్రవ్వా. కృప చూపించండి దేవా, దయ చూపించండి. రకరకాల భయాల నుండి, బాధలు, నిరుత్సాహాలు, వేదనల నుండి నీ బిడ్డల్ని రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ సమయాన ఎందరైతే బిడ్డలు వారికి వచ్చిన శ్రమలను బట్టి, వారికి ఎదురవుతున్న బాధలను బట్టి బాధపడుచు మరి కన్నీటితో మొరపెడుతున్నారో అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. ప్రతి బాధను, దుఃఖాన్ని సంపూర్ణంగా తొలగించండి దేవా.
బిడ్డల పట్ల మీరే గొప్ప కార్యములు జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవా, మేము దురాత్మలకు, అపవాదికి, సాతానుకు చోటివ్వకుండా, వాటిని వెంబడించకుండా, వాటిని ఆశించకుండా ప్రత్యేకమైన జీవితం జీవించే బిడ్డలుగా సిద్ధపరచండి. మీ మాట విని మీకిష్టలంగా బ్రతుకుటకు సహాయం చేయండి. మా కుటుంబాలలో ఉండే చీకటి శక్తులను సంపూర్ణంగా దూరపరచండి. అపవాది తంత్రముల నుండి నీ బిడ్డలందరికీ సంపూర్ణమైన విడుదలను అనుగ్రహించండి దేవా. ప్రార్థన ద్వారా అపవాదిని జయించే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ దినమంతా కూడా మీరే మాకు తోడయ్యుండి, మీరే మా పట్ల ఉన్నతమైన కార్యములను జరిగించమని ప్రార్థిస్తూ, ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను కూడా పేరు పేరున దీవించి ఆశీర్వదించమని, బిడ్డల కుటుంబాల చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడమని, నీ బిడ్డల ఎడల మీరే ఘనమైన కార్యములను జరిగించమని ప్రార్థిస్తూ, అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా దయచేసే శక్తి గల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ, మమ్మను మేము తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ, మా కొరకు త్వరలో తిరిగి రానయ్యున్న యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ దినమంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.